हेलो स्टूडेंट्स, प्रीवियस क्लास में మనం एक्सरसाइज 2 रिलेटेड सम्स చెప్పుకున్నాం. రేషనల్ నెంబర్స్ లో एक्सरसाइज 2 రిలేటెడ్ దానిలో ఒక నోట్ పాయింట్ రాద్దాం. మనం నోట్ పాయింట్ if a comma b are two rational numbers then middle rational number are between rational number of a comma b is a plus b by 2. ఇక్కడ మనకి అర్థం చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. ఇది మనకి 9th క్లాస్ లో కూడా వస్తుంది. ఏంటిది? if a comma b are two rational numbers. a comma b అనేవి two rational numbers. a comma b అనేవి two rational numbers. అయితే మిడిల్ రేషనల్ నెంబర్ అడిగినా బిట్వీన్ రేషనల్ నెంబర్ అడిగినా వేడి మిడిల్ రేషనల్ నెంబర్ a అనే నెంబర్ కి b అనే నెంబర్ కి, బిట్వీన్ నెంబర్ ఏంటి? a అనే నెంబర్ కి b అనే నెంబర్ కి. మనకి ప్రీవియస్ క్లాస్ లో ఒక మెథడ్ చెప్పుకున్నాం. బిట్వీన్ నెంబర్స్ కనుక్కోండి. ఆ మెథడ్ చేసినా కరెక్టే, ఈ మెథడ్ చేసినా కరెక్టే. ఓకేనా? కాబట్టి ఇది లెంతీగా వస్తుంది బాగా బిట్వీన్ నెంబర్స్ అంటే. అది షార్ట్ కట్ అయిపోతుంది. ఇప్పుడు మనకి ఏ ఫామ్ యూజ్ చేసుకోవాలి? a plus b by 2 అంటే మీన్ ఆఫ్ యావరేజ్ అనుకోవాలి. a plus b చేసి దాన్ని 2 తో డివైడ్ చేయాలి. ఒక ఎగ్జాంపుల్ చేద్దాం. ఎగ్జాంపుల్ find middle rational number between 9 and 11. లేదా 9 and 12. 9 and 12 కి మైండ్లో రేషనల్ నెంబర్ ఏముంటుంది అంటే ఇక్కడ మనకి ఫస్ట్ ఇచ్చిన నెంబర్ని లేదంటే a ఈక్వల్ టు 9 అనుకున్నాం. ఫస్ట్ ఇచ్చిన నెంబర్ని a అనుకున్నాము, సెకండ్ ఇచ్చిన దాన్ని b అన్నాము. ఇప్పుడు మనకి మిడిల్ రేషనల్ నెంబర్ ఈక్వల్ టు మిడిల్ రేషనల్ నెంబర్ ఏంటి? a plus b by 2 అనే ఫార్ములా రాశారు కదా. a plus b by 2. a వాల్యూ అంటే మనకి 9, a వాల్యూ 9, b వాల్యూ 12. 9 plus 12 by 2. 9 plus 12 అంటే ఎంత వస్తుంది? 21 by 2 అనేది మనకి మిడిల్ రేషనల్ నెంబర్. దీన్ని డెసిమల్ ఫార్ములా మార్చారు అర్థం చేసి. దీన్ని బిట్వీన్ రేషనల్ నెంబర్ కూడా అనొచ్చు. అంటే 21 by 2 అనేది 9 కి 12 కి మధ్యలో ఉంటుంది, అలానే బిట్వీన్ కూడా ఉంటుంది. ఓకే, మిడిల్లో ఉంటుంది, బిట్వీన్ కూడా ఉంటుంది. ఓకే, అర్థమైందా? ఇది ఒకటి గుర్తుంచుకోండి. నెక్స్ట్ మనకి ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అయితే ఎక్సర్సైజ్ 3 రిలేటెడ్ చెప్పుకున్నాము. ఏంటండి? మనం ఏదైనా నెంబర్ తీసుకుంటే ఏదైనా రేషనల్ నెంబర్ తీసుకున్నాం. ఆ రేషనల్ నెంబర్స్ని మనము డివిజన్ చేయొచ్చు. డివిజన్ చేసి డెసిమల్ ఫామ్లో మార్చవచ్చు. మనకి ఆల్రెడీ డెసిమల్ నెంబర్ తెలుసు కదా, 7th క్లాస్లో నేర్చుకున్నాం. ఏదైనా ఒక నెంబర్ పాయింట్ రిప్రజెంట్ చేసి ఉంటే, ఏదైనా ఒక నెంబర్లో పాయింట్ రిప్రజెంట్ చేసి ఉంటే ఆ నెంబర్ని డెసిమల్ నెంబర్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, 4 పాయింట్ నెంబర్ ఉంది 75.462 అని. ఇక ఈ నెంబర్ పాయింట్ అనేది అంటే ఈ టోటల్ నెంబర్ ఏమంటాము? డెసిమల్ నెంబర్ అంటాం. ఈ 75 ఏమంటాము? హోల్ పార్ట్ అంట. మనకి ఆల్రెడీ 7th క్లాస్లో నేర్చుకున్నాం. ఇది హోల్ పార్ట్, ఇదంతా డెసిమల్ నెంబర్. దీని ఏమంటాము? డెసిమల్ పాయింట్. దీని ఏమంటామంటే డెసిమల్ పార్ట్ అంట. ఇది హోల్ పార్ట్ అంటాము, దీన్ని డెసిమల్ పాయింట్ అంటాము, దీన్ని డెసిమల్ పార్ట్ అంటాము. ఈ టోటల్ నెంబర్ కలిపి ఏమంటామంటే డెసిమల్ నెంబర్ అంటాం. ఈ టోటల్ నెంబర్ కలిపి ఏమంటాము? డెసిమల్ నెంబర్ అంటాం. అయితే ఇప్పుడు ఒకటే గుర్తుంచుకోండి, ఏదైనా ఒక నెంబర్ ఈ డెసిమల్ నెంబర్ ఇచ్చారు.
ఫర్ ఎగ్జాంపుల్ 2.5 ఇచ్చారు. ఈ 2.5 ని ఫ్రాక్షన్ ఫామ్ లో రాయొచ్చా? 2.5 అనేది రేషనల్ నెంబర్ అవుతుందా? yes, it is a రేషనల్ నెంబర్. మనకి పాయింట్ రిప్రజెంట్ చేసినా అది రేషనల్ నెంబరే. ఓకేనా? ఇప్పుడు మనకి 2.5 ని ఫ్రాక్షన్ ఫామ్ రాయమంటే ఏం చేస్తాము? ఒక లైన్ డ్రా చేస్తాము. ఇక్కడ ఏదైతే ఉందో ఆ నెంబర్ మొత్తం కూడా న్యూమరేటర్ పార్ట్ రాస్తాము. డినామినేటర్ ఏం రాస్తామంటే ఈ పాయింట్ తర్వాత 1 రాస్తాం. ఫస్ట్ 1 రాస్తాము. పాయింట్ తర్వాత ఎన్ని జీరోస్ ఉంటే ఎన్ని డిజిట్స్ ఉంటే అన్ని జీరోస్ రాయాలి. ఎన్ని డిజిట్స్ ఉంటే అన్ని జీరోస్ రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ దీనికే చెప్పండి. దీనికి ఎలా అవుతుంది? ఈ నెంబర్కే తీసుకున్నాం. ఈ నెంబర్ డెసిమల్ ఫామ్ నుండి ఫ్రాక్షన్ ఫామ్ రాయాలి. ఇప్పుడు టోటల్ నెంబర్ రాసేయాలి. 75462 75462 అనే నెంబర్ రాయాలి. డినామినేటర్ 1 రాయాలి. డినామినేటర్ 1 రాసిన మనకి పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయి కౌంట్ చేయాలి. పాయింట్ ఆఫ్టర్ ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 1 2 3 డిజిట్స్ కొన్ని కనుక 3 జీరోస్ రాయాలి. ఇదే ఫ్రాక్షన్. అంటే ఏదైనా ఒక డెసిమల్ ఫామ్ నెంబర్ ఇస్తే దానికి ఫ్రాక్షన్ రాయాలి. మనం 7th క్లాస్ కూడా ఒక ఎక్సర్సైజ్ లో చేసాం ఫ్రాక్షన్స్ అండ్ డెసిమల్స్. దీనికి చెప్పండి 9.02 అన్నారు. దీని ఫ్రాక్షన్ ఫామ్ ఏమవుతుంది? దీని ఫ్రాక్షన్ ఫామ్ అవుతుంది మొత్తం నెంబర్ కలిపి రాయండి. న్యూమరేటర్ 9 జీరోస్, డినామినేటర్ 1 రాయండి. ఇప్పుడు మనకి పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 1 2 ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 2 డిజిట్స్ ఉన్నాయి. అంటే 1 పక్కన ఎన్ని జీరోస్ పెట్టాలి? 2 జీరోస్. అయిపోయింది. ఓకేనా? అంటే మనకి ఏదైనా డెసిమల్ ఫామ్ నెంబర్ ఇస్తే ఫ్రాక్షన్ ఫామ్ రాయాలి. అదే ఫ్రాక్షన్ ఫామ్ నెంబర్ ఇస్తే డెసిమల్ ఫామ్ రాయాలి. ఓకే, డెసిమల్ ఫామ్ ఎలా రాస్తాం? ఇక్కడ మనకి ఏదైనా ఫ్రాక్షన్ ఇచ్చారు, దానికి డెసిమల్ ఫామ్ ఎలా రాస్తామని నేర్చుకున్నాం. డెసిమల్ ఫామ్ ఆఫ్ ఏ రేషనల్ నెంబర్. డెసిమల్ ఫామ్ ఆఫ్ ఏ రేషనల్ నెంబర్. డెసిమల్ ఫామ్ ఆఫ్ ఏ రేషనల్ నెంబర్ ఏంటి? ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఎలా చేస్తామో చూద్దాము. ఫర్ ఎగ్జాంపుల్ 3/5 తీసుకున్నాం. దీని డెసిమల్ ఫామ్ ఏమవుతుంది? లేదా 31/5 తీసుకున్నాం. మీకు అర్థం అవడం కోసం ఈజీగా తీసుకున్నాం. 31/5 ని డెసిమల్ ఫామ్ లో రాయాలి. ఎలా రాస్తాము? ఇక్కడ న్యూమరేటర్ ఏంటో ఐడెంటిఫై చేయాలి. న్యూమరేటర్ ఏంటి? 31. డినామినేటర్ ఏంటి? 5. న్యూమరేటర్ 31, డినామినేటర్ 5. అంటే ఈ న్యూమరేటర్ ని డినామినేటర్ తో డివైడ్ చేయాలి. డినామినేటర్ తో డివైడ్ చేసుకుంటే 5 టేబుల్ చదువుకుంటూ వెళ్ళాలి. 31 బిగ్గెస్ట్ నెంబర్ ఉంటే ఓకే, లేకపోతే మిడిల్ నెంబర్ తీసుకోవాలి. 5 5 is 25, 5 6 is 30, 5 6 is ఏమవుతుంది? 30 అవుతుంది. ఇక్కడ 1 రాస్తాం. ఇక్కడ 1 అనేది 5 సప్లై చేస్తుందా? చేయదు కదా. మనం డెసిమల్ డివిజన్ చేసుకున్నాం. ఇక్కడ పాయింట్ పెట్టేసి 0 పెట్టుకోవాలి. కోషన్ ప్లేస్ పాయింట్ పెట్టేసిన తర్వాత ఒక 0 తీసుకోవాలి. ఎవ్రీడే ఒక 0 తీసుకోవాలి. ఇప్పుడు 5 టేబుల్లో 10 నియరెస్ట్ ఏమైనా ఉందా లేదా ఈక్వల్ ఉందా చెక్ చేసుకోవాలి. 5 1 is 5, 5 2 is 10, 5 3 is 15. 15 అనేది లీక్ అవుతుంది కదా. 5 2 is 10. అంటే రిమైండర్ 0. అంటే మనకి 31/5 అనేది ఏమవుతుంది? 6.2. ఇప్పుడు మనకి డెసిమల్ ఫామ్ లో 31/5 కావాలి. ఇక్కడ 31/5 అనేది 6.2 అవుతుంది కదా. 6.2 అనేది మనకి డెసిమల్ పార్ట్. డెసిమల్ పార్ట్ లో మనకి ఏ నెంబర్ ఉంది? 2. ఎన్ని నెంబర్స్ ఉన్నాయి? 1 నెంబర్ ఉంది. అంటే మనకి డెసిమల్ పార్ట్ లో కౌంటబుల్ నెంబర్స్ ఉంటాయి. దాని ఏమంటే టెర్మినేటింగ్ డెసిమల్. దాని ఏమంటాము? టెర్మినేటింగ్ డెసిమల్. అక్కడ మనకి డెసిమల్ ఫ్రాక్షన్ రాస్తాము. టెర్మినేటింగ్ డెసిమల్ కదా. టెర్మినేటింగ్ డెసిమల్ టెర్మినేటింగ్ డెసిమల్ ఇది మనకి తర్వాత అర్థం అవుతుంది. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇది మనకి డెసిమల్ పార్ట్లో కౌంటబుల్ నెంబర్స్ ఉంటే 1 నెంబరా 2 నెంబర్లా 3 నెంబర్లా మనం కౌంట్ చేసి చెప్పగలిగితే దాన్ని ఏమంటాము? టెర్మినేటింగ్ డెసిమల్ అంటాం. నేను డెఫినేషన్ మళ్ళీ రాస్తాను. సార్ చూడండి.
ఇంకో ఫ్రాక్షన్ తీసుకున్నాం 1/3 తీసుకున్నాం. ఈ 1/3 తీసుకుంటే ఇక్కడ మనకి 1 ని 3 తో డివైడ్ చేయాలి. న్యూమరేటర్ 1 ని 3 తో డివైడ్ చేయాలి అంటే ఏమవుతుంది 0 పెట్టేసుకోండి. ఇక్కడ మనకి 3 0 0 1 వస్తుంది. పాయింట్ పెట్టండి 0 పెట్టుకోవచ్చు. 3 3 9 1 పాయింట్ పెట్టిన తర్వాత 0 పెట్టుకోవచ్చు కదా. ఓకే 3 3 9 మళ్ళీ 1 వస్తుంది. మళ్ళీ పాయింట్ పెట్టిన తర్వాత 0 తీసుకోవచ్చు కదా. అంటే ఎన్నిసార్లు డివిజన్ చేసినా సరే మనకి ఏమొస్తుంది 0.333 అని రిపీట్ అవుతుంది. 0.333 అని రిపీట్ అవుతుంది. ఇంకా నువ్వు ఒక బుక్ అంతా చేసేయచ్చు ఈ డివిజన్ ఎండ్లెస్ అన్నమాట. అంటే ఇక్కడ మనకి ఇది డెసిమల్ నెంబర్ పార్ట్ ఏంటి ఒక ఎండ్ అనేది ఉందా లేదు. 333 అనుసో అలా వస్తూనే ఉంటుంది. నువ్వు చేసుకోవచ్చు. ఇది నెంబర్ ఆఫ్ పేజెస్ చేసినా సరే కోషెంట్ అనేది 333 వస్తూనే ఉంటుంది. ఇలాంటి డెసిమల్స్ అంటే మనం కౌంట్ చేయలేము. ఎన్ని 3s ఉన్నాయి చెప్పగలము. అక్కడ 1 2 3 అని చెప్పలేము. అనుసోన్ అని ఇంకా చాలా ఉన్నాయి కదా. అంటే డెసిమల్ పార్ట్ అనేది చెప్పలేము. ఇలా చెప్పలేకపోతే వాటిని ఏమంటామంటే నాన్ టెర్మినేటింగ్ డెసిమల్స్ అంటారు. నాన్ టెర్మినేటింగ్ డెసిమల్స్ అంటారు. ఈ నాన్ టెర్మినేటింగ్ డెసిమల్స్ ప్రతిసారి 0.333 అనుసోన్ వాల్యూ కదా. దీని షార్ట్ కట్ ఎలా చెప్పచ్చు అంటే 0.3 ఏదైతే రిపీట్ అవుతుందో దానికి హెడ్ అయిన బార్ వస్తుంది. 0.3 బార్ 0.3 బార్. ఓకేనా. అంటే ఇది టెర్మినేటింగ్ డెసిమల్, ఇది నాన్ టెర్మినేటింగ్ డెసిమల్. ఓకేనా. ఇప్పుడు టైప్స్ ఆఫ్ డెసిమల్స్ వస్తాయి. అంటే ఈ రెండు రిలేటెడ్ చెప్పే టైప్స్ ఆఫ్ డెసిమల్స్ అంటే కొత్తగా ఏం చెప్పాం. Decimals in types. Types of decimals. Types of decimals. మరి టైప్ ఆఫ్ డెసిమల్స్ ఎన్ని ఉన్నాయి? మరి మెయిన్ గా ఏమన్నాయంటే 2 టైప్స్ ఉన్నాయి. మెయిన్ ఎన్ని టైప్స్ ఉన్నాయి? 2 టైప్స్. ఏంటవి? టెర్మినేటింగ్ డెసిమల్. టెర్మినేటింగ్ డెసిమల్ ఒకటి టెర్మినేటింగ్ డెసిమల్. రెండోది ఏంటి? నాన్ టెర్మినేటింగ్ డెసిమల్. నాన్ టెర్మినేటింగ్ డెసిమల్. మనం ఇక్కడ ఒకటే గుర్తుంచుకోవాలి. టెర్మినేటింగ్ అంటే మనం కౌంటబుల్ డెసిమల్ పార్ట్. ఓకే కౌంటబుల్ డిజిట్స్ ఇన్ డెసిమల్ పార్ట్. ఇక్కడ మనం ఇంకా కౌంటబుల్ digits in decimal part. Countable digits in decimal part. అంటే కౌంటబుల్ డిజిట్స్ ఉంటే దాన్ని ఏమంటాము? టెర్మినేటింగ్ డెసిమల్ అంటారు. అంటే ఎగ్జాంపుల్స్ ఏం చెప్పొచ్చు? ఎగ్జాంపుల్ చాలా చెప్పొచ్చు. ఇప్పుడు 4.6 9.52 3.012 ఇలా ఏదైనా చెప్పుకోవచ్చు. అంటే మనకి కౌంటబుల్ డెసిమల్ పార్ట్ ఉంటే కౌంటబుల్ డిజిట్స్ ఇన్ డెసిమల్ పార్ట్ అంటే దాన్ని టెర్మినేటింగ్ డెసిమల్ అంటారు. నాన్ టెర్మినేటింగ్ అంటే అన్కౌంటబుల్ డిజిట్స్. అన్కౌంటబుల్ డిజిట్స్ అంటే ఎక్కడ ఉండాలి? ఇన్ డెసిమల్ పార్ట్. ఇన్ డెసిమల్ పార్ట్. అన్కౌంటబుల్ డిజిట్స్ అంటే దాన్ని ఏమంటాము? నాన్ టెర్మినేటింగ్ డెసిమల్ అంటారు. అంటే ఏం చెప్పచ్చు? 0.2 ఇప్పుడే చెప్పుకున్నాం కదా 0.33 బార్ లేకపోతే 0.3 బార్ లేకపోతే ఇలా కూడా చెప్పచ్చు 9.523 బార్లు అంటే 2323 రిపీట్ అవుతుంది. 2323 అనేది రిపీట్ అవుతుంది. లేకపోతే ఇంకో ఏదైనా ఎంత రాయొచ్చు? 9.523 బార్ అంటే 0.33 లేకపోతే దీన్ని ఇంకో విధంగా రాయొచ్చు 0.3 రాసి 3 అనేది రిపీట్ అవుతుంది కనుక 3 మాత్రమే బార్ రాయాలి. ఓకేనా. అలాగే 9.52323 అంటే ఇక్కడ ఏం రిపీట్ అవుతుంది? 2323 అని రిపీట్ అవుతుంది. ఇక్కడ అన్సోన్ వచ్చిందంటే లాస్ట్ అనేది రిపీట్ అవుతుంది. ఓకేనా. ఇక్కడ 2323 అనేది వచ్చి కదా అంటే 23 వస్తుంది మన నెక్స్ట్. అంటే దీని ఏం రాయొచ్చు? 9.523 అంటాం. 9.523 బార్. ఓకే. అలాగే ఇంకోటి ఉంది. ఈ టెర్మినేటింగ్ డెసిమల్ ఇంకో పార్ట్ ఏముందంటే నాన్ టెర్మినేటింగ్
ఈ నాన్ టెర్మినేటింగ్ డెసిమల్స్ మళ్ళీ టూ మోడల్స్, నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్, నాన్ టెర్మినేటింగ్ నాన్ రిపీటింగ్ డెసిమల్. ఓకేనా, నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్ ఇవన్నీ కూడా నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్స్. అలా కాకుండా ఇంకోటి నాన్ టెర్మినేటింగ్, ఇంకో మోడల్ ఉంది నాన్ టెర్మినేటింగ్ నాన్ రిపీటింగ్ డెసిమల్, నాన్ రిపీటింగ్ డెసిమల్. మనకి ఇది అవసరం పడదు, జస్ట్ తెలుసుకొని ఇంతవరకు మనం చేసిన చాలు. నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్ అంటే ఏంటి? ఎగ్జాంపుల్ 0.233112453 అనే ఒక ఆర్డర్ అనేది ఫాలో అవుతుంది. డెసిమల్ పార్ట్ అనేది ఎండ్లెస్ గా ఉంటుంది. ఒక ఆర్డర్ ఫాలో అవ్వకపోతే దాని ఏమంటారంటే నాన్ టెర్మినేటింగ్ నాన్ రిపీటింగ్ డెసిమల్ అంటారు. దీన్ని నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్ అంటారు. అయితే మనకి నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్స్ లో ఏమేమి పార్ట్స్ ఉంటాయి చూద్దాం. ఓకే, ఇది అర్థం లేదా? పెట్టుకోండి. నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్, నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్. నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్ అంటే ఏంటి? ఇప్పుడు మనకి ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం 9.432525 వింటున్నాము. ఇది మొత్తం కూడా డెసిమల్ పార్ట్. ఓకేనా, అంటే మనకి దింకులం కానీ అంటే దీన్ని బార్ అంటాము లేకపోతే దింకులం అంటాము అనుసరణ ఉంది అంటే దట్ ఈస్ నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్. నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్ అంటే రిపీట్ అవుతూ ఉంటుంది, రిపీట్ అవుతుంది. నాన్ టెర్మినేటింగ్ డెసిమల్ రిపీట్. అయితే దీనిలో ఏమేమి పార్ట్స్ ఉంటాయి? పీరియాడిసిటీ, పీరియడ్, పీరియడ్. పీరియాడిసిటీ అంటే ఏంటి? పీరియాడిసిటీ అంటే ఏంటి? హౌ మెనీ డిజిట్స్ ఆర్ రిపీటింగ్, హౌ మెనీ నెంబర్ ఆఫ్ డిజిట్స్ రిపీటింగ్, నెంబర్ ఆఫ్ డిజిట్స్ రిపీటింగ్, నెంబర్ ఆఫ్ డిజిట్స్ రిపీటింగ్. ఇక్కడ మనకి నెంబర్ ఆఫ్ డిజిట్స్ రిపీటింగ్ అంటే మనకి ఆన్సర్ ఏమవుతుంది? నెంబర్ ఆఫ్ డిజిట్స్ రిపీటింగ్, ఎన్ని డిజిట్స్ రిపీట్ అవుతున్నాయి? 1 2. పీరియాడిసిటీ అంటే ఇన్ నాన్ టెర్మినేటింగ్ డెసిమల్ హౌ మెనీ డిజిట్స్ ఆర్ రిపీటింగ్. ఇది గుర్తుంచుకోవాలి, మనం సమ్ చేసే చాలా సార్లు ఉపయోగిస్తాం. పీరియాడిసిటీ మన బిట్స్ కూడా ఇంపార్టెంట్. పీరియాడిసిటీ ఏంటంటే మనకి ఎన్ని నెంబర్స్ రిపీట్ అవుతున్నాయి, ఎన్ని డిజిట్స్ రిపీట్ అవుతున్నాయో కౌంట్ చెప్పాలి. ఇక్కడ ఎన్ని నెంబర్స్? 2 is the పీరియాడిసిటీ. పీరియడ్ అంటే విచ్ నెంబర్స్ ఆర్ రిపీటింగ్, ఏ నెంబర్స్ రిపీట్ అవుతుంది, దాన్ని ఏమంటామంటే పీరియడ్ అంటే. ఇక్కడ రిపీట్ అవుతున్న నెంబర్స్ ఏంటి? 2 5 కదా, 25. ఓకేనా, ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. 4.93204 ఇలా ఉంది. ఇక్కడ మనకి 2404 కి లింక్ లా ఉందనుకున్నాం. ఇప్పుడు మనకి which digits are repeating, which digits are repeating, 25 2 5 అనే digits ఇవ్వరు. ఇది పీరియాడిసిటీ ఎంతో చెప్పండి. పీరియాడిసిటీ, what is the periodicity for this one? How many digits are repeating? ఇంకా మనకి బాల్స్ ఉన్నాయని రిపీట్ అవుతాయి అంటాం. ఈ బాల్స్ మధ్యలో ఉన్నాయని కూడా రిపీట్ అవుతాయి అంటాం. 1 2 3 digits are repeating. 1 2 3. పీరియడ్ ఎంత? which digits are repeating? 204 అనేది రిపీట్ అవుతుంది. 204 అనేది రిపీట్ అవుతుంది. ఇది ఒకటి బాగా గుర్తుంచుకోవాలి కాన్సెప్ట్ మీరు.
ఇప్పుడు మనకి ఇంతవరకు వచ్చింది కదా. నెక్స్ట్ క్లాస్ ఏం చేద్దామంటే ఎక్సర్సైజ్ 3 స్టార్ట్ చేద్దాం. ఓకే, నేను ఒకటి బాగా ఖరాబ్ అవ్వండి. అలానే మీరు టెక్స్ట్ బుక్లో మీ దగ్గర టెక్స్ట్ బుక్ ఉంటే పేజ్ నెంబర్ 29 లో ఎగ్జాంపుల్స్, ఎగ్జాంపుల్ 3, ఎగ్జాంపుల్ 10, ఎగ్జాంపుల్ 9, ఎగ్జాంపుల్ 10 అనేది ప్రాక్టీస్ చేయండి. ఓకేనా?